నమస్తే, నేను నేత్ర. వెల్కమ్ టు టాస్క్ ఫోర్స్. సినిమా తీయాలంటే 24 క్రాఫ్ట్స్ కావాలి, కానీ క్రిమినల్స్ బెండ్ తీయాలంటే ఒక్క క్లూ చాలు. దట్ ఈస్ పోలీస్. నేరస్తుల కదలికల్ని త్రినేత్రం ఎప్పటికప్పుడు పసిగట్టి తిరుగుతుంది. ఖబర్దార్, సంచలన క్రైమ్స్ పై టాస్క్ ఫోర్స్ ఇన్ డీటెయిల్ రిపోర్ట్. లెట్స్ వాచ్. సాయి, దేవరాజ్, మధ్యలో అశోక్ రెడ్డి. నిన్నటిదాకా ఒక లెక్క, తాజాగా తెరపైకి మరో లెక్క. A3 to A1, A1 से A2, A2 बन गया A3. ట్విస్ట్ భరిత క్రైమ్ కథా చిత్రంలో లేటెస్ట్ గా పోలీస్ ట్విస్ట్. ప్రెస్ మీట్ లో A3 గా దేవరాజ్, A1 ఏమో సాయి కృష్ణారెడ్డి, A2 అశోక్ రెడ్డి, ఈ దేవరాజ్ రెడ్డి A3, ఈ దేవరాజ్ రెడ్డి A3. రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం అతనే A1. అశోక్ రెడ్డి అజ్ఞాతం వీడిన వేళ నాకు కేసుకి సంబంధం లేదు సార్, అనవసరంగా నన్ను దాంట్లో లాగారు. ఇలా లెక్క మారెన్ ఎలా? తదుపరి చిత్రం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు కాల్ రికార్డింగ్స్ తో మొత్తం పిక్చర్ క్లియర్ అయింది. నటి శ్రావణి అర్ధాంతర మరణానికి కారణాలు, కారకులెవరో ఆడియో టేప్లతో అందరికీ అర్థమైంది. కానీ దర్యాప్తులో ఏం తేలిందన్నది ముఖ్యం కదా. శ్రావణి ఆత్మహత్యకు ముందు 5 ఏళ్ల పీరియడ్లో ఎప్పుడేం జరిగిందో పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు కూడా. కానీ A3గా ఉన్న దేవరాజ్ను A1గా చేర్చడం వెనుక అసలు కథ ఏంటి? ట్విస్ట్ భరిత చిత్రంలో ఇది తాజా డౌట్. సెప్టెంబర్ 8 రాత్రి 9:20 హైదరాబాద్లో మధురానగర్ ఏరియా 195 రూపాయల కడక్ తాళం పడిన ఇంటి నెంబర్ 56. దారుణం జరిగింది ఈ ఫ్లాట్లోని. నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య సంచలనం రేపింది. డైలీ సీరియల్లోలా ఈ కేసులో ట్విస్టులు తెరపైకొస్తూనే ఉన్నాయి. శ్రావణి ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందో సీసీటీవీ విజువల్స్ సహా కాల్ రికార్డింగ్లు అన్నీ బయటకొచ్చాయి. అందరూ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుని పోయి నా జీవితాన్ని నాశనం చేసేసారు. సాయి కృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డి, అశోక్ రెడ్డి RRR ట్రయాంగిల్ క్రైమ్ చిత్రం దర్యాప్తులో తెరపైకొచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు కారణాలేంటి, కారకులు ఎవరు? అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు పక్కా ఆధారాల్ని కూడా సేకరించారు. మొత్తానికి ఆ ముగ్గురు అరెస్ట్ అయ్యారు. వాట్ ఈజ్ వాట్ అంటూ పిన్ పాయింట్ గా రిమాండ్ రిపోర్ట్ రెడీ అయింది. శ్రావణి కేసులో కొత్త ట్విస్టులు ఎలా ఉన్నా అసలు ఏం జరిగిందో డేట్ వైజ్ గా రివీల్ చేశారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన శ్రావణి 8 ఏళ్ల కిందట హైదరాబాద్కు వచ్చింది. అమీర్పేట్లో ఓ హాస్టల్లో ఉండేది. ఓ ఫ్రెండ్ ద్వారా సాయి పరిచయం అయ్యాడు. 3 ఏళ్లు ఆల్ హ్యాపీస్. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు. ఆ క్రమంలోనే శ్రావణికి 2018లో ప్రేమతో కార్తీక్ మూవీ ఛాన్స్ వచ్చింది. RX100 ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డినే ప్రేమతో కార్తీక్ నిర్మాత. అలా మొదలైన పరిచయం శ్రావణి, అశోక్ రెడ్డి మధ్య ఫిజికల్ రిలేషన్ కు దారితీసిందని, శ్రావణికి ఆమె కుటుంబానికి అశోక్ రెడ్డి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాడని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు.
సాయి శ్రావణి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ టైంలో అశోక్ రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడడం, మరోవైపు గతేడాది ఆగస్టులో దేవరాజ్తో టిక్ టాక్ పరిచయం ప్రేమగా మారడం, ఇవన్నీ తెరపైకొచ్చాయి. శ్రావణి వాళ్ళ ఇంట్లో 9 రోజుల పాటు ఉన్న దేవరాజ్ ఆమెతో ఇంటిమసీ పెంచుకున్నాడు. వాళ్ళిద్దరి రిలేషన్ ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అయితే అదే టైంలో శ్రావణి మొబైల్ను చెక్ చేసిన దేవరాజ్ ఆమెకు అశోక్ రెడ్డి సాయితో రిలేషన్ ఉందని పసిగట్టి సైడ్ అయ్యాడు. అయితే ఓ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో శ్రావణి దేవరాజ్కు లవ్ ప్రపోజ్ చేసింది. కానీ అతను నిరాకరించాడు. అశోక్ రెడ్డి సాయి పేర్లతో అంటగట్టి తన లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తే సహించేది లేదని శ్రావణి అతనికి వార్నింగ్ ఇచ్చింది. అమీర్పేట్లో అతనితో గొడవ పడింది. తనపై దాడి చేశారంటూ శ్రావణి సహా అశోక్ రెడ్డిపై కూడా పంజగుట్ట పిఎస్లో కేసు పెట్టాడు దేవరాజ్. ఈ విషయంపై శ్రావణి అశోక్ రెడ్డి మధ్య జరిగిన ఆడియో టేప్ కూడా బయటకొచ్చింది. హలో విన్నావా? విన్నాను. చూసావా? ఆడికి లేని ఐడియాలు ఇస్తున్నారు. వాడు ఏంటి మరి నా పేరు తీసుకుంటుండు? అదే మరి ఎగస్ట్రాలో అంటే నీతో అంతకుముందు ఏమన్నా అన్నాడా ఇట్లా? ఏమనలేదు. ఆయన ఫాలో అవుతాడు. నిన్నేం పిస్తాడు? ఏంటి ఫాలో నిన్నంట దేవగడ్ ఇప్పుడు శ్రీనా అంటున్నాడు కదా. ఇప్పుడు కాదు, అంతకుముందు ఎప్పుడన్నా వచ్చింది ఆ టాపిక్? అంతకు ముందు ఎప్పుడు రాలేదే, ఫస్ట్ టైం. నేనేమన్నాను, నేను అవుతాను కాంప్రమైజ్, ఓకే, కానీ ఆడు ఫోన్ చేస్తే నేను రాను. స్టేషన్ నుంచి ఫోన్ మళ్ళీ ఎదవలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు చేస్తాడు, ఆల్రెడీ అన్ని చెప్పాడు. స్టేషన్ నుంచి ఫోన్ వస్తే నేను వస్తాను అని చెప్తున్నా. బానే చెప్పా కదా. చెప్పావు మంచిగా చెప్పావు. శ్రావణి మరణానికి కారణం నువ్వంటే నువ్వని దేవరాజ్ సాయి పరస్పరం ఆరోపించుకున్నారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రావణి నా సొంతం అంటే నా సొంతమని జబ్బలు జరుచుకున్న సాయి దేవరాజ్ చివరికిలా ఒక్క ఫ్రేమ్లోకి వచ్చారు. మరి అశోక్ రెడ్డి పాత్ర ఏంటి? ఆమెతో ప్రేమకు మించిన పరిచయం ఉందా? పెళ్లి చేసుకుంటానని చివరకు హ్యాండ్ ఇచ్చారా? వాళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ వెనుక మర్మం ఏంటి? విచారణకు ఎందుకని ఆయన దూరంగా ఉన్నారు అనే ప్రశ్నలు తలెత్తాయి. ఎట్టకేలకు ఆయన ఇలా సీన్లోకి వచ్చారు. సాయి కృష్ణారెడ్డి, శ్రావణి, దేవరాజ్ రెడ్డి అందరికీ తెలిసిన ట్రయాంగిల్ లవ్ ఎపిసోడ్. మరి అశోక్ రెడ్డికి ఆ ముగ్గురితో, ముఖ్యంగా శ్రావణితో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఓ నిర్మాత, కొత్త నటి, సినిమా అవకాశం, వాళ్ళ ఈక్వేషన్ అంతేనా? అంతకు మించినా? ఫ్లాట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనే టాక్ ఆల్రెడీ లీక్ అయింది. అశోక్ రెడ్డి, సాయి ఇద్దరొక్కటై దేవరాజ్ను కార్నర్ చేయాలని స్కెచ్ చేశారా? పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్లేట్ ఫిరాయించాడనే ఆరోపణలు నిజమేనా? అతను A2 పొజిషన్ నుండి A3కి చేరడం వెనుక మతలబేంటి? అజ్ఞాతంలో ఉన్న అశోక్ రెడ్డి ఎట్టకేలకు పంజగుట్ట ఏసీపీ ఎదుట సరెండర్ అయ్యారు. కరోనా టెస్టులు నిర్వహించిన అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ కేసుతో తనకేం సంబంధం లేదని, అనవసరంగా తన పేరును లాగారన్నారు అశోక్ రెడ్డి. అనారోగ్యం వల్లే తాను విచారణకు హాజరు కాలేకపోయానన్నారు. పైసల ముచ్చటపై కూడా స్పందించారు. లాక్డౌన్ టైంలో శ్రావణి అడిగితే మనీ పంపించిన మాట నిజమే అన్నారు. సార్ నాకు కేసుకి సంబంధం లేదు సార్. అనవసరంగా నన్ను దాంట్లో లాగారు. లేదండి ఏది లేదు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఆ ముగ్గురు అరెస్ట్ అయ్యారు. మరి కథ ఇంతేనా? ఇంకా ఉందా? అరెస్టుల పర్వం సరే, అనుమానాలు మాత్రం వెలువెత్తుతూనే ఉన్నాయి. అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో అశోక్ రెడ్డి పాత్ర ఏంటి? శ్రావణితో అతని రిలేషన్ ఏంటి? ఆమె కుటుంబంతో అటాచ్మెంట్ ఏంటి? ఫ్లాట్ కొనిస్తాననడం సహా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది నిజమేనా? దేవరాజ్ పెట్టిన కేసును విత్డ్రా చేయించడానికి సాయి ద్వారా బెదిరింపులకు దిగారా? శ్రావణి దేవరాజ్కు దగ్గరైతే ఫైనాన్షియల్ సపోర్ట్ కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారా? శ్రావణి అశోక్ రెడ్డిల మ్యాటర్పై దేవరాజ్ దగ్గరున్న వీడియోలు నిజమేనా? వాటిని అడ్డం పెట్టుకొని అతను బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డా? ఇలా ఎన్నెన్నో సందేహాలు షికారు చేస్తున్నాయి. తాజాగా నిందితుల నెంబర్లు మారడం మరో ట్విస్ట్. ప్రెస్ మీట్లో దేవరాజ్ను A3గా పేర్కొన్న పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అతన్ని A1గా చేర్చడం జస్ట్ టెక్నికల్ ఇష్యూయేనా, లేక అలాంటి ఆధారాలున్నాయి కాబట్టే A1గా చేర్చారా, లేక ఇంకేదైనా కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సాయి దేవరాజుల ప్రమేయం బయటకు వచ్చింది. శ్రావణి కేసులో అశోక్ రెడ్డి పాత్ర ఏంటనేది త్వరలో పోలీసులు మరింత క్లారిటీనిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ముగ్గురే తన మరణానికి కారణమన్న శ్రావణి ఆవేదన జనంలోకి వెళ్ళింది. ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు తెరపైకి రానున్నాయి అన్నది హాట్ టాపిక్గా మారింది.
దేవరాజు అలాగే సాయి కృష్ణకి సంబంధించిన పాత్రను ఇప్పటికే పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి అశోక్ రెడ్డికి సంబంధించిన పాత్ర పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. 3 సంవత్సరాలుగా శ్రావణితో పరిచయం ఉన్నప్పటి నుండి వీరి మధ్య జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఎందుకని గొడవలు తలెత్తాయి, అలాగే ఆ కేసు విడ్రాక్ సంబంధించిన వాటి విషయంలో ఎందుకు అశోక్ రెడ్డి శ్రావణిపై సాయి కృష్ణ ద్వారా ఒత్తిళ్లు తీసుకొచ్చారు, ఇటువంటి అంశాలపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. దీంతో పాటు కొన్ని ఆడియో కాల్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆడియో కాల్స్ కి సంబంధించిన వాటి విషయంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. అలాగే హోటల్లో జరిగినటువంటి గొడవ తర్వాతే ఆమె అశోక్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడింది కాబట్టి ఆ సందర్భంలో వీరి మధ్య ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఆమె ఆత్మహత్య కంటే ముందు అశోక్ రెడ్డితో ఏమని మాట్లాడింది, ఇటువంటి అన్ని విషయాలపై కూడా ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. నెపోటిజం, బ్లాక్ మ్యాజిక్, మనీ మ్యాటర్స్, చివరకు డ్రగ్స్ చుట్టూ తిరుగుతున్న సుశాంత్ సూసైడ్ మిస్టరీ రియాను కదిలిస్తే తేనె తుట్టెను కదిపింది. దీంతో బాలీవుడ్, శాండిల్వుడ్లో డ్రగ్స్ లుకలుకలు బయటపడ్డాయి. ఇప్పుడు ఈ మాఫియా ఫిల్మ్ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. కొలంబో టు బాలీవుడ్ వయా శాండిల్వుడ్ మత్తు లోక మహారంజుగా మారింది. రోజుకో కోణం, రోజుకో సెలబ్రిటీ తెరపైకొస్తున్నారు. It's not jealous. This is VFX. This is VFX. డ్రగ్ కథా చిత్రం. శ్రీలంక టు బాలీవుడ్ వయా శాండిల్వుడ్. డ్రగ్స్ మాఫియా ఫిల్మ్ ఇండస్ట్రీలను టార్గెట్ చేసిందా? గుట్టుగా సాగుతోన్న అక్రమ దందా లోతెంత? కనిపించే వెలుగు వెనుక కనిపించని చీకటి కోణాలేంటి? అసలు ఆ డార్క్ రూముల్లో ఏం జరుగుతోంది? తీగలాగితే కదులుతోన్న డొంక. ఈ కాస్ట్లీ వ్యాపారానికి సూత్రధారులెవరు? అందులో పాత్రధారులెవరు? డ్రగ్స్ రాకెట్ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. తాజాగా శాండిల్వుడ్ స్టార్ కపుల్ ఐంద్రిత దిగంత్లను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారికి ఈ మత్తులోకంతో లింకులున్నట్టు బయటపడింది. కొలంబో క్యాసినోలకు రావాలంటూ ప్రకటనల్లో కనిపించిన నటీనటులందరికీ సీసీబీ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. డ్రగ్ పెడ్లర్ హీరోయిన్ రాగిణి బాయ్ ఫ్రెండ్ రవికిరణ్ ఇచ్చిన సమాచారంతో కూపీ లాగితే డొంక కదిలింది. దిగంత్ హిందీలో వెడ్డింగ్ పులావ్ మూవీ నిర్మించాడు. ఆ సినిమా తర్వాత అతనికి బాలీవుడ్లో పరిచయాలు పెరిగాయి. బెంగళూరు, హైదరాబాద్, ముంబై పార్టీలలో ఈ దంపతుల హీరోలు ఉన్నట్టుగా తేటతెల్లమైంది. ఇంతకు ఐంద్రిత దిగంతుల కస్టమర్లు ఎవరు? వీరికి కాసులు కురిపించే సరుకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంగతి తెలిసే పనిలో పడ్డారు అధికారులు. డ్రగ్స్ ఇదో గమ్మత్తు లోకం. బడాబాబులకు పసందైన మత్తునిచ్చే డ్రీమ్ వార్. ఈ రుచి చూసిన వారికి, ఆ వ్యాపారం తెలిసిన వారికి అదొక వింతైన మత్తు ప్రపంచం. కన్జ్యూమ్ చేస్తున్న వారెందరూ, అవసరాల్ని క్యాష్ చేసుకున్న వారెందరూ అని ఈ మత్తు లోకంలోకి తొంగి చూస్తే సినీ ప్రముఖులతో పాటు పొలిటీషియన్స్, బిజినెస్ మెన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దందాలో ఇప్పటికే హీరోయిన్స్ రియా, రాగిణి, సంజనతో పాటు పలువురు డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అధికారులు. వారిని కుదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తే అనేక విషయాలు వెలుగు చూశాయి. బాలీవుడ్ లో తీగలాగితే శాండిల్వుడ్ డొంక కదిలి కొలంబోలో మలుపు తిరిగింది. ప్రస్తుతం డ్రగ్స్ మాఫియా వ్యవహారం ఇండియా బోర్డర్ దాటి శ్రీలంక చేరింది. కొలంబో క్యాసినోలతో శాండిల్వుడ్ కున్న డ్రగ్ లింకులు బయటపడ్డాయి. అసలు ఈ డ్రగ్స్ రాకెట్ ను వెనకుండి నడిపించేది కొలంబో క్యాసినోలే అని కర్ణాటక ఇంటెలిజెన్స్ విభాగం తేల్చింది. అక్కడి నుంచే ఈ డ్రగ్స్ దందా మొదలైనట్లు గుర్తించారు. కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, డ్రగ్స్ సరఫరా, అక్రమ నగదు బదిలీ కూడా జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాచారంతో సెలబ్రిటీస్ పై నిఘా పెంచింది కర్ణాటక సర్కార్. శ్రీలంక ఫైనాన్షియల్ క్యాపిటల్ కొలంబో. అది దానికే పరిమితం కాలేదు, క్యాసినోలకు కేరా. బెంగళూరుకు చెందిన బడా వ్యాపారవేత్తలు అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టారట. ఈ విషయం
కర్ణాటక హోంశాఖకు నివేదిక అందించింది ఐఎస్టీ. ఓ క్యాసినో నిర్వాహకుడు రాహుల్ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఈ క్యాసినోలకు రాజకీయవేత్తల సహకారం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. ఇదే వాటి టాస్క్ ఫోర్స్. నిఘా నేత్రం ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి టీవీ 9.